శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 17 మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతువు పాల్గొన మాసం బహుళపక్షం త్రయోదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:12 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:06 ఉంది. ఈ రోజు త్రయోదశి తిథి శతభిష నక్షత్రం ఉందండి. త్రయోదశి తిథి ఉదయం 8:11 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. శతభిష నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:48 వరకు ఉంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం వస్తుంది. యోగం సిద్ధం ఉదయం 7:32 వరకు ఉంది. తదుపరి సాధ్యం తెల్లవారుజామున 6:06 వరకు ఉంది. తదుపరి శుభం కరణం వణిజ ఉదయం 8:11 వరకు ఉంది. తదుపరి భద్ర రాత్రి 8:02 వరకు ఉంది. తదుపరి శకుని బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల నుండి 5:48 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:11 నుండి 12:59 వరకు. అమృతకాలం రాత్రి 10:21 నుండి 11:58 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:30 వరకు ఉంది. తిరిగి తదుపరి శుభ సమయం సాయంత్రం 4:50 నుండి 5:15 వరకు ఉంది. మధ్యాహ్నం 12:50 నుండి 2:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:28 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:56 నుండి 11:44 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:35 నుండి 2:04 వరకు ఉంది. ఈ రోజు కృష్ణాంగారక చతుర్దశి మాస శివరాత్రి అయితే ఉన్నాయండి. ఇంక ఈ రోజు మంచి రోజు కాదా అని అంటే ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.